ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్కు లెక్కలు మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ నుంచి శుభ్మన్ గిల్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఉప్పల్లో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. సీజన్లో తొలి 27 మ్యాచ్ల తర్వాత లెక్కలు చూస్తే హెన్రిచ్ క్లాసెన్ 6 ఇన్నింగ్స్లో 283 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండో స్థానంలో శుభ్మన్ గిల్ నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ 4 మ్యాచ్ల్లో 251 పరుగులు సాధించాడు. గిల్ సాధించిన హాఫ్ సెంచరీలు 3. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్ల్లో 247 పరుగులు చేశాడు. విరాట్ ఖాతాలో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రజత్ పటీదార్ 4వ స్థానంలో సెటిల్ అయ్యాడు. రజత్ పటీదార్ 6 మ్యాచ్ల్లో 230 పరుగులు సాధించాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టాండ్ ఇన్ కెప్టెన్ టాప్ 5లో నిలిచాడు. ఇషాన్ కిషన్ 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 6 ఇన్నింగ్స్ల్లో 213 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7వ స్థానంలో ఉన్నాడు. అయ్యర్ ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో 203 పరుగులు సాధించాడు. శ్రేయస్ ఖాతాలో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ 202 పరుగులు సాధించాడు. 8వ స్థానంలో ఉన్నాడు. ఆయుష్ మాత్రే, బట్లర్ 201 పరుగులతో టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. పర్పుల్ క్యాప్ రేస్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అగ్రస్థానంలో నిలిచాడు. అన్షుల్ కాంబోజ్ ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా దూకుడు మీదే ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 5 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ 3వ స్థానంలో ఉన్నాడు. భువి 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు సాధించాడు. 4వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ నిలిచాడు. ప్రిన్స్ యాదవ్ 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్నోయ్ 5వ స్థానం సాధించాడు. రవి బిష్నోయ్ కూడా 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు దక్కించుకున్నాడు. ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యా 6 మ్యాచ్ల్లో 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు. జెమీ ఓవర్టన్, ఇషాన్ మలింగా కూడా 8 వికెట్ల చొప్పున తీశారు. డీసీ బౌలర్ లుంగి ఎంగిడి, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడా, కేకేఆర్ బౌలర్ వైభవ్ అరోరా 7 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు.